ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖమ్మం ఎంపీ రామసహాయ రఘురాం రెడ్డి, ఇరిగేషన్ చైర్మన్ మువ్వ విజయబాబుతో కలిసి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి మాట్లాడుతూ మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకం తలదించుకునే విధంగా ఉందని, బస్సులో బ్రేక్ డాన్సులు వేసుకోండి అని మహిళలను కించపరిచిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని, లేని ఎడల రానున్న కాలంలో మహిళలు పెద్ద ఎత్తున బుద్ధి చెబుతారని, కాంగ్రెస్ సంక్షేమ ఫలాలు చూసి కేటీఆర్ ఓర్వలేక ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇదేనా నీ తండ్రి నేర్పిన జ్ఞానమని, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. ఆడవాళ్ళ మీద విమర్శన చేశారు, మీరందరూ చూసి ఉంటారు మీడియాలో. ఈ ఆడవాళ్ళని ఎంత కించపరుస్తూ మాట్లాడారంటే, ఫ్రీ బస్సులు పెట్టింది ఉల్లిపాయలు వెల్లుల్లి ఒలుచుకుంటూ వెళ్ళడానికే, రికార్డింగ్ డ్యాన్సులు బ్రేక్ డ్యాన్సులు చేయడానికే అని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. మరి వారి సంస్కారం ఏదో దాంట్లోనే తెలిసిపోతుంది. వాళ్ళు కనీసం మహిళలకి ఒక ఏమాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కాకుండా ఇప్పుడు మహిళలకి మన కష్ట సుఖాలు తెలుసుకొని మన ప్రభుత్వంలో ఫ్రీ బస్ ఇస్తే దాన్ని వాళ్ళు తట్టుకోలేక, మనకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు తట్టుకోలేక అలాంటి విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ సంస్కారము, వాళ్ళ నాన్నగారు నేర్పించిన సంస్కారం ఎంతో తెలుస్తుంది. ఆడపడుచులంటే అంత అలస అనేది మేము నిలదీసి అడుగుతున్నాం. వాళ్ళ తీరిక సమయాల్లో వాళ్ళు బస్సులో కూర్చొని, నేను జాబ్ చేసినప్పుడు కూడా చూశాను, చాలా మంది వాళ్ళు పనులు చేసుకుంటుండే వాళ్ళు, కుట్లు అలిగలు కానీ ఇంకేదన్నా కానీ, అలాంటి తీరిక సమయం సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇంటికి 2-3 గంటలు ప్రయాణం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత సమయం ఉండదు కనుక సద్వినియోగం చేసుకుంటున్నారు. దాన్ని కూడా విమర్శించాలా మీరు ఆడవాళ్ళ గురించి?